ఇప్పుడు సింపుల్గా ఒక్కటే ప్రశ్న అండి. 24 రాత్రి ఆయన ప్రమాదం జరిగింది, అవునా? ఇప్పుడు ఒక డూపును పెట్టి షూట్ చేశారు అనుకుందాం వీళ్ళు చెప్తున్న ప్రకారం. అంటే పగటి పూట కూడా షూట్ చేశారు కదా. ఓకే. ప్రమాదం జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిపోయింది. 25 మార్నింగ్ తర్వాతే షూటింగ్ చేయడానికి అవకాశం లేదు. ఏదున్నా ముందే 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగిపోవాలి. అవును. మరి 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగితే ఈయన ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఈ 300 కెమెరాల్లో కవర్ అయ్యేలాగా ఒక డూప్ ట్రావెల్ చేశాడు, అసలు సాధ్యమేనంటారు ఇది? ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన హాఫ్ అన్ అవర్లో వైన్ షాప్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు కనుక మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇంటి దగ్గర నుంచి అడుగు బయటపడిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ మినిట్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాడో కూడా మొత్తం ఫుటేజ్ వచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఒక మనిషిని మాయం చేసి ఇంకొకరిని పెట్టాలంటే మినిమం 1 అవర్ అన్న టైం పడుతుంది. అసలు సిటీలో సాధ్యమైతే ఒక మనిషిని అంత సాధారణ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాక ఎల్బీ నగర్ దాటకుండా, అంటే నిర్మానుష్య ప్రాంతంలో కాకుండా సిటీలో ఒక మధ్యలో కిడ్నాప్ చేసేసి హత్య చేసేసి లేకపోతే ఒక మనిషిని పెట్టడం సాధ్యమైద్దా? కామన్ సెన్స్ ఇది. ఆయన ఇక్కడ నుంచే తాగడం మొదలుపెట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు జరిగిందైతే ఆయనే తీసుకున్నాడు, కాకపోతే కారణం ఏంటి? నార్మల్గా అలా ఉంటాడా, లేకపోతే ఆ రోజు ప్రత్యేకంగా ఏదన్నా ఒక డిప్రెషన్లో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, ఇవన్నీ ఫ్యామిలీకి తెలియదు. దాన్ని ఎందుకు క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తలేరు? ఆయన మందాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అని అంటే దీని మీద 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రమాదంలో చనిపోయాడు అంటే వాళ్ళకి నామోషి, అంటే మీ దేవుడు ప్రమాదంలో కాపాడలేడా, నీ రాకపోకలు ఎందు యెహోవా కాపాడను అని ఉంటుంది కదా, అంటే వాళ్ళ దేవుడికి మహిమలు లేవేమో అని జనాలు ఫీల్ అవుతారో వాళ్ళ భయం. అదే హత్య అయితే హతసాక్షి అని పేరు చెప్పి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టచ్చు, ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయొచ్చు, ఇదొక కారణం. కానీ అన్న మీరు ఒకటి గమనించరో లేదో, వారు చనిపోయిన తర్వాత వారు ఎక్కడ ముస్లిం కమ్యూనిటీని నిందించిన సందర్భాలు ఎక్కడ చూడలే, హైందవ సోదరుల మీదనే పడ్డరా. అసలు వార్నింగ్స్ ఏమైనా వస్తే ఇస్లాం కమ్యూనిటీ నుంచి వచ్చాయి. ఓకే. ఒక ఇమాం గారు డైరెక్ట్గా నీ గొంతు కోస్తాం, గుడ్లు పీకేస్తాం అని 4 కోస్తామని మాట్లాడాడు. వీళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. హిందువుల మీద పడవచ్చు, వీళ్ళ మీద పడితే వీళ్ళు అంత రాడికల్గా ఉండరు, వాళ్ళ జోలికి వెళ్తే ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. వార్నింగ్ ఇచ్చిందేమో వాళ్ళు, ఆడిపోసుకునేదేమో మమ్మల్ని. ఇది ఒక దుర్మార్గం. ఎందుకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక క్రైస్తవ సమాజం ఇంకొక వైపు ఎట్లుంటుందో మేము చూపిస్తాం, ఇప్పటి వరకు కాయిన్కి ఒక వైపే చూసిరు, ఇంకో వైపు చూపిస్తాం, మేమేందో చూపిస్తాం అని అంటారు. అసలు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, రేపొద్దున ఇంకొకటి ఏదన్నా జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం, అల్లర్లు రేపడానికి అవసరం ఏముంటుంది? ఈ సందర్భంలో వాళ్ళకి అల్లర్లు పుట్టించాల్సిన అవసరం ఏముంటుంది? ఒకటి, దేశం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు మత మార్పులు జరగవు, దేశం అభివృద్ధి చెందకూడదు. కాబట్టి ఏదో ఒక అల్లర్లు రేపుతూ ఉండాలి ఎప్పుడు. లేదా వచ్చిన వాళ్ళు, ఈ క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు వెనక్కిపోయే ప్రమాదం ఉంటుంది. హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు పెట్టేస్తే ఈ విపరీతమైన పగలు ప్రతీకారాలు పెంచేస్తే మత మార్పు జరుగుతుందంటారా? అంటే వచ్చిన వాళ్ళు వెనకపోకుండా ఉంటారు. ఓకే. వీళ్ళకి హిందువులు అంటే ఇంత దుర్మార్గులు, హత్యలు చేసేసారు అది అని చెప్పి నూరిపోస్తే వచ్చిన వాళ్ళు వెనక్కి జారిపోకుండా ఉంటారు. ఇదొక వ్యూహం. ఇందులో ఇంకొక కామెడీ ఏంటంటే, వాళ్ళు ఇస్లాం వర్గానికి సంబంధించి ఒకడు మీ అజయ్ గారు, అంటే మీ ఛానల్లో మీ అజయ్ గారు అంటే మీ ఛానల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాతే వాడు పోయాడు కదా, మీ దోస్తా అజయ్ గారు లెక్కలేదు అసలు. ఆడేమంటాడంటే రంజాన్ మాసంలో వాళ్ళు ఏం చేయరాదు, పవిత్ర మాసంలో మర్డర్ చేయరాదు. రంజాన్ మాసం కాకపోతే చేస్తారా? మొన్న రీసెంట్గా హైదరాబాద్లో బిఆర్ షఫీ గారిని కూడా తీసుకొచ్చినట్టున్నాడు ఆయన ఇన్సిడెంట్ దగ్గర. వాడు తీసుకురావడం ఏంటి, ఆయనే వచ్చేళ్ళే. కానీ వచ్చిన తర్వాత మీరు మేము అన్నదమ్ములు, మనద్దరికి తండ్రి ఒకటే, మనం ఒకరికే పుట్టామన్నాడు. తప్పేముంది అట్లా మీరు దాన్ని ఎందుకు వ్యంగ్యంగా అక్కడికి వస్తారు. అయితే వీడు ఏమన్నాడంటే రంజాన్ మాసంలో చేరన్నాడు కదా, జర్మనీ నుంచి వచ్చిన ఒక యువతని రంజాన్ మాసం పక్కన పెట్టేయండి, రంజాన్ రోజునే రేపు చేసాడు. మరి అది ఎట్లా సాధ్యం? చేయరు అంటే ఎట్లా కుదిరిద్ది? చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే వాళ్ళని తప్పించేసి లేకపోతే వాళ్ళ మీదకి వెళ్ళే ధైర్యం లేక హిందువులను టార్గెట్ చేయాలి. అంటే ప్రవీణ్ గారిని హత్య చేసింది ముస్లిమ్స్ అంటారు ఏంది మీరు? వీళ్ళు ఆరోపణలు చేస్తే గీస్తే వాళ్ళ మీద చేయాలంటున్నా. ఓకే. ఎందుకంటే వార్నింగ్ థ్రెట్స్ అక్కడి నుంచి వచ్చాయి. మేము ఎప్పుడన్నా ఫిజికల్గా ప్రవీణ్ని చంపేస్తాం లేకపోతే థాట్ షూట్ అని మేము వార్నింగ్లు ఇచ్చామా? మేము ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటే క్రిస్టియానిటీని వాళ్ళ ఐడియాలజీని ఎక్స్పోజ్ చేయడం చాలా ఈజీ మాకు. ఓకే. వాళ్ళు నోటుకు వచ్చింది వాగుతూ ఉంటారు, మేము దాన్ని చూపిస్తాం, ఎగ్జాంపుల్గా చూపించచ్చు. లేకపోతే మేము ఏకదాటిగా ఏకపక్షంగా ఎన్ని చెప్పినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు అన్నాడండి, ఇది క్రిస్టియన్ ఐడియాలజీ అని మేము చూపించాం. అనకపోతే మేము చెప్తే వాళ్ళకి దేశభక్తి ఉండదు, ఈ మిషనరీస్కి విదేశస్తులకి బానిసలుగా తొత్తులుగా పనిచేస్తారు అని మేము చెప్పామనుకోండి, నమ్ముతారా?
ఎట్లా చెప్తాను అంటారు. అవును. ఈ వీడియో చూపించాం, అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రవీణ్ని యూజ్ చేసి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో అది చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారో ఇంకా చెప్పాల్సినవి మిగిలిపోయినాయని? అంటే ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, సంఘటనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటేనే వాళ్ళు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు కొంచెం ఈజీ అయింది. ఎందుకు మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా అంత లైట్గా తీసి పడేస్తున్నారు. ఆయన కూడా పెద్ద పాస్టర్ అని చెప్తారు, పొద్దున్న లేస్తే హిందువులను ఏకతాటిగా వాయించేస్తాడు కదా అటు ఇటు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళకి ఏదో కంటెంట్ కావాలి, పిచ్చి పిచ్చిగా వాగేవాడు కావాలి తప్ప వాడు పెద్ద పాస్టర్ అని చెప్పి మీరు క్రైస్తవులతో కూడా చెప్పించలేరు. వాడు మన ఖమ్మంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన పెడతానని చెప్పి పెద్ద సభ పెడతానని రండి అన్నాడు. 30 మంది వచ్చారు, అందులో 20 మంది పెద్ద సభకి 30 మందికి చాలా తేడా. 30 మందిలో 20 మంది ఉపాధి హామీ కూలీలు. ఓకే, ఉపాధి హామీ 20 మంది భోజనం కోసం కూర్చోబెట్టారు, 500 భోజనం నుంచి కూర్చోబెట్టారు. అది వాడి స్టైల్. అది పెద్ద పాస్టర్ ఏంటి, వాడు మణిపూర్ శవాల మీద 3 కోట్లు మింగేశాడని చెప్పి క్రైస్తవంలోనే ఎవరు నమ్మట్లేవండి. పాస్టర్ విజయ్ కుమార్ తెలుసుగా మీకు? ఆయన ఫోన్ చేస్తారా? ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎందుకు లేపడని నమ్మకమా? ఆయన 3 కోట్లు మింగేశాడా లేదని చెప్పి ఆయన చెప్తాడు. మీరు అడగండి, ఇప్పుడు కావాలండి ఫోన్ నెంబర్ ఇస్తాను. అంటే వీళ్ళలో ఒక విచిత్రం ఏంటంటే అన్న, ఏ పాస్టర్ని ఇంకో పాస్టర్ గురించి అడిగితే ఆయన మంచోడని చెప్పుకోరు వీళ్ళు. 9000 లేపుతాడో లేదో, లేపితే మాట్లాడండి. ఆయన గురించి అడగాల. అజయ్ కుమార్ మణిపూర్లో డబ్బులు కొట్టేసాడు, మీరు వీడియోలు చేశారు కదా, నిజమే కదా? లేదు. అంటే మీరు మణిపూర్లో డబ్బు కొట్టించిన అంశం ముందు చెప్తున్నారా? అంటే టెక్నికల్గా ఆయనను ఎదుర్కోలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తారా ఎట్లా? ఇప్పుడు ఈ విషయం నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది. మాస్టర్ విజయ్ కుమారే ఆధారాలతో సహా చెప్పాడు 3 కోట్లు కొట్టేశాడు అని చెప్పి. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ తీసుకొచ్చాడు. ఏ సందర్భంలో కొట్టేశాడు? మణిపూర్లో గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ క్రిస్టియన్స్ మీద దాడులు, అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఫేక్ ప్రాపగండా, శవాలు అవి ఇవి చూపించి సింపతి క్రియేట్ చేసుకుని 3 కోట్లు ఫండ్ రైజ్ చేసి కొట్టేశాడు. అలాగే ఇక్కడ ప్రవీణ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ శవం మీద కూడా కొంత సంపాదించవచ్చు అని ఆశతో వచ్చాడు ఇక్కడికి. ఓకే, అందుకే డే 1 నుంచి అక్కడ వీడు మాట్లాడిన మాటలు ఇంకెవరు మాట్లాడాల, అంత వైల్డ్గా వీడు తప్పుదారి పట్టించినంతగా ఇంకెవరు పట్టించాల. సోషల్ మీడియా మొత్తం వీడు చేసిన ప్రాపగాండానే. రాత్రి 1 గంటకి ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది, 11:30కి యాక్సిడెంట్ అయితే 1 గంటకి ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది, కంపెనీ వివరాలు కావాలని అని చెప్పాడు. నిజమా అది? ఫ్యామిలీ ఎవరన్నా చెప్పారా? అబద్ధం చెప్పారా? పోలీసులు అలాంటిదే లేదని చెప్పారా? తర్వాత పోస్ట్ మార్టం చేయకుండా మీ భర్త శవాన్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని వాళ్ళ భార్యని బెదిరించినట్లు, ప్రవీణ్ భార్యని బెదిరించినట్టుగా చెప్పాడు. కానీ వాస్తవం ఏంటి, ఆ ఫ్యామిలీ మెంబర్సే బాడీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, ఈ పోస్ట్ మార్టం ఏమవుద్దని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కానీ వీడు రివర్స్లో ప్రచారం చేశాడు. తర్వాత వాళ్ళ కూతుర్ని కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాంటిది ఏం లేదని, బెదిరింపలే లేవని చెప్పారు. ఇంకోటి అన్న, మీరు గమనించారో లేదో, ప్రవీణ్ పగడాల్ గారి మిస్సెస్ వారు ఆడ మన చర్చ్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఒకవేళ మా భర్తను ఎవరైనా చంపినా కూడా నేను వాళ్ళని క్షమించాలని దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పింది. అంటే ఆమె ఇష్యూకి తావు ఇవ్వట్లేదు ఇక్కడ. మొదటి నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు జరిగింది ఏదో దీన్ని ఇక్కడతో వదిలేద్దాం అనే దూరంలో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు పోలీసులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు తోసేద్దామని, హిందువుల మీదకు తోసేద్దామని చెప్పి ఇప్పుడు ఈ వివరాలన్నీ బయట రావడానికి, ప్రవీణ్ ఎక్కడెక్కడ తాగాడు, ఎక్కడ పడి, ఇవన్నీ ఇప్పుడు ఆయన అంత అఘోరంగా ఈరోజు ట్రోల్స్, బకాడి అని చెప్పి అదే ఇదే మా మీమ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? అది జరిగింది ప్రమాదమే అనే విధంగా అర్థమవుతుంది. సరే దీన్ని ఎక్కడితో వదిలేసి ఈ ప్రమాదమే అని చెప్పి ఒప్పుకుని ఉంటే, లేదా రాద్ధాంతం చేయకుండా ఉండుంటే, ప్రభుత్వాన్ని హిందువుల్ని టార్గెట్ చేయకుండా ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు, ఈ వివరాలన్నీ బయటకు వచ్చేవి కాదు. వీళ్ళంతా సోషల్ మీడియా ముందు కూర్చొని ప్రవీణ్ గారి బైక్ అది కాదు, లేదంటే మాస్క్ అది కాదు, టీషర్ట్ అది కాదు, హెల్మెట్ ఎందుకు 3-4 అవర్స్ తీయలేదు, ఈ రకంగా మాట్లాడడం పిచ్చి డౌట్స్ కదా ఇవన్నీ. ఇప్పుడు ఆయన వైన్ షాప్లోకి వెళ్ళాడు, హెల్మెట్ ఎందుకు తెస్తాడు? ఓకే, తాగి రోడ్డు మీద పడిపోయాడు, హెల్మెట్ ఎందుకు తెస్తాడు? గుర్తుపెట్టే వాళ్ళు ఉంటారు కదా, హిందువులు ఉంటారు కదా, ఎవరైనా గుర్తుపెట్టి ఇదే ప్రవీణ్ ఎక్కడ పడిపోయాడు, తాగి పడిపోయాడు అని చెప్పి ఫోటో తీసి మాకు పంపిస్తే ఆయన పరుగు పోతుంది కదా. ఓకే, మినిమం కామన్ సెన్స్. వాళ్ళు అంటారు బైక్ మీద ఎందుకు పడ్డది, మా గాగుల్స్ నీట్గా తీసి పక్కన పెట్టిరు, మాస్క్ కూడా తీసి పక్కన పెట్టిరు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే బైక్ ఒక దగ్గర మనిషి ఒక దగ్గర పడాలి కదా. ఇప్పుడు హత్య చేస్తేనే బైక్ ఒక దగ్గర మనిషి ఒక దగ్గర పడేసేవాళ్ళు. ఓకే, అంతే కదా. మీద పెట్టే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తే ఇది డౌట్ వచ్చిందని చెప్పి అనుకుంటారు కదా, చల్ల చెదరగా పడేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ దురదృష్టవశాత్తు ఈయనకి వెళ్ళిన తాకిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ
ఏదో రాళ్లతో కట్టిన గోడ ఉంది, ఆ గోడను గుద్దుకుంది, ఓకే ఈయన కింద పడిపోయి ఉంటాడు, బండి మీద పడిపోయింది. లేదా ఈయన మీద పడినటువంటి బండిని తీసుకునే ప్రయత్నాలు, ఒకవేళ క్రైస్తవ సమాజం చెప్తున్నట్టు ఒకవేళ వారిని హత్య చేసి ఉంటే వాళ్ళు చెప్తున్నట్టు హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుందన్న అంత అంత అదే ఏం సాధిస్తారంటున్నా హత్య చేసి ఏంటి ఉపయోగం? అసలు హత్య చేయాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి దొరికిపోతామని భయం ఉండదా? అవును, అంతకులను పట్టుకోవడం ఎంతసేపు అసాధ్యమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏ చిన్న క్లూ దొరికినా పట్టేసుకుంటారు. వాళ్ళకి ఏం ఎలాంటి భయం బెంగా లేకుండా. అజయ్ బాబు గారు ఏమంటారంటే సుగుణ కరుణాకర్ గారు లేదంటే మన అంటే వీళ్ళే చేసిన హత్య ఏమో వీళ్ళ పాత్ర ఉందేమో అంటాడు ఆయన. ఎవరు అమర్ ప్రసాద్ లేదంటే లలిత్ కుమారు ఈ 3-4 కలిసి చేసిరేమో అని అంటారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఆ మాటని మీరు? అదే 99% ప్రమాదం అండి. 1% ఒకవేళ హత్య అయితే కనుక అందులో ఈ ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కలిసి చేసి ఉండొచ్చు. వీళ్ళకి బేసిక్గా ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీ మీద ట్రోల్స్ ఎక్కువైనాయి. దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి, క్రిస్టియానిటీ అంటే ఒక చిల్లర మతం అనే అభిప్రాయం వచ్చేసింది. కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేసి ఒక సింపతి క్రియేట్ చేసి మళ్ళీ జనాల్ని మాయ చేయాలి అంటే ఒక ప్రమాదం, ఒక హత్య ఏదైనా జరగాలి. అప్పుడు ఆ ప్రాపగాండా రేపి మళ్ళీ క్రైస్తవులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఇది చిల్లర మతం కాదు, మనం దేవుడి కోసం పోరాడాలి, అదని ఇదని చెప్పి వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొట్టచ్చు. కాబట్టి ఈ అవసరం ఎక్కువగా వీళ్ళకే ఉంది. ఎవరెవరైతే ఇప్పుడు ప్రాపగాండా చేస్తున్నారో కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నా వీళ్ళే చంపుంటారు. అవసరం ఉంటుంది అన్న, మీరు మళ్ళీ చాలా రివర్స్గా మాట్లాడుతున్నారు. రివర్స్ అంటే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు లబ్ధిదారుడు ఎవరో చూస్తారు. ఒక క్రైమ్ జరిగితే లబ్ధిదారుడు ఎవరు, దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు. ఓకే, ఇప్పుడు దాని ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వాలని చూస్తున్నారు? నేనేమైనా అవుదామని చూస్తున్నానా? నాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు సభలు పెట్టి, కృతజ్ఞత సభలు పెట్టి, కుడికలు పెట్టి, ఆదరణ కుడికలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిగో మన హతసాక్షి అని చెప్పి హిందువుల మీద రెచ్చగొడుతున్నారు, పొలిటికల్గా డిమాండ్ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా ప్రాపగాండా చేస్తున్నారు, ఇన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్స్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే లబ్ధిదారులు ఎవరు? పాస్టర్స్. అదే కదా, ప్రవీణ్ది ప్రమాదం హత్య పక్కన పెట్టడం, జరిగిన ఇన్సిడెంట్ వల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు? పాస్టర్స్. కాబట్టి లబ్ధిదారులుగా మొట్టమొదటి అనుమానితుల లిస్టులో వాళ్ళని చేర్చాలి. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ ప్రాపగాండా చేయడంలో వీళ్ళ ఎజెండా ఏంటి, ఈ ప్రమాదం వరకే పరిమితమా, ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా క్రియేట్ చేస్తారా? ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ప్రమాదాలు జరిగితే దాన్ని హత్యలుగా చిత్రీకరించి హిందువులు ఓచకోతలకు వస్తామన్నాడు ఒకడు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు ఓచకోతలు కోయడానికి. గుండు గీసి రోడ్ల మీద తిప్పుతాం అంటున్నారు, లేదంటే అనేక రకాల. ఇప్పుడు రెండో కాయని చూపిస్తాం అన్నాడు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, స్పష్టం అవుతుంది కదా. ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు రెచ్చిపోదాం, తగలబెట్టేద్దాం అనుకుంటున్నారు. ఇది ప్రమాదం. ఒక పెద్ద కుట్ర వెనకాల లేకుండా ఇన్ని మాటలు ఎందుకు వస్తాయండి? మీకు ఆ మరణంతో నాకు సంబంధమే లేదన్నారు. ఆయన చనిపోగానే హుటాహుటిన ఫేస్బుక్లో వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం ఎందుకు? ఇప్పుడు అమర్ ప్రసాద్ అన్న నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టి చూపించిండు అజయ్ బాబు గారు గతంలో. అరే వాడు గుద్దవాళ్ళ తాగి చచ్చిపోయాడు అంటే చెప్పొద్దు. ఆ రకంగా పోస్ట్ మార్టంలో అదే వస్తుంది, తాగి ఎక్కడో చచ్చిపోయాడు అంటే పోస్ట్ మార్టంలో ఏమొస్తుందో కూడా వీళ్ళకి ఎట్లా తెలుసు అనేది వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్. అది నేను వ్యంగ్యంగా పోస్టులు పెట్టాను, ఒకటి చూపించండి. ఇప్పుడు వీపీ రెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. అసలు ఫస్ట్ మొదలుపెట్టింది వీపీ రెడ్డి నా మీద. డైరెక్ట్ నా పేరు తీయలేదు కానీ ఇండైరెక్ట్గా నా గురించి ఏదో స్క్రీన్ షాట్ వస్తుంది అన్నాడు. ఏం వస్తుంది, ఏం చూపించారు? ఇవి పలానా స్క్రీన్ షాట్ అని చెప్పి ఏమైనా చూపించారా? నేను ఏదైతే 2 పోస్టులు పెట్టానో అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను మార్చేసాను, డిలీట్ చేశాను అన్నారు. ఎక్కడ డిలీట్ చేశాను రుజువు చేయండి. ఓకే, మీ ఫేస్బుక్ పేజ్లో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ లాజిక్ లేకుండా ఎమోషనల్గా జనాలందరూ ఒక అయోమయం పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా పేర్లు చెప్పి మా మీదకి రెచ్చగొట్టడం దుర్మార్గమే కదా. ఇప్పుడు రేపు పొద్దున మేము ఆంధ్రాలో ఏదైనా సభలకు వెళ్తాం, పర్యటనకు వెళ్తాం, ఈ మేమే చేసాము అని చెప్పి వీళ్ళు సైకలాజికల్గా కొంతమంది ప్రిపేర్ చేశారు. కాబట్టి అందులో సైకిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా మా మీద దాడి చేయొచ్చు, చెప్పలేదు. దానికి బాధ్యులు వీళ్ళే కదా. అంటే ఇప్పుడు విషయపరంగా కంటెంట్ పరంగా మనం వీళ్ళని ఎదుర్కోలేము అనుకున్నప్పుడే. ఇప్పటి వరకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఎంక్వైరీ అట్లా ఏమైనా వచ్చిందన్న? పోలీసు ఇన్వెస్టిగేషన్లో అది ప్రమాదం హత్య అని చెప్పి దర్యాప్తు చేస్తాం. ఆ దర్యాప్తులో ఏ కొంచెం అనుమానం అన్నా మాకు ఫోన్ వచ్చేది. క్లియర్గా వాళ్ళకి ఏం జరిగిందో స్పష్టంగా తెలుసండి. కాకపోతే జనాలని వీళ్ళు రకరకాలుగా రెచ్చగొట్టారు కాబట్టి కొన్ని వివరాలు వాళ్ళు ఓపెన్గా చెప్పడం కొంత టైం తీసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన సీసీ ఫుటేజే తప్పు అంటారేంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అది మీడియాకి వచ్చింది. ఎలా వచ్చిందో లీక్ అయ్యి ఉండొచ్చు. ఆ వచ్చిన ఫుటేజ్ అనేది ఎంతవరకు సత్యం అనేది పోలీసులే నిర్ధారణ చేయాలి. త్వరలో వివరాలు చెప్తారనుకోండి. ఎందుకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుంది? ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్టే కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాలి, కాల్ డేటా అది కూడా తీసుకోవాలి.
ఈ వివరాలన్నీ సమీకరించుకుని వాళ్ళు అన్నీ రిజల్ట్ అనేది బయట ఒకేసారి చెప్తారు. ఎందుకంటే అంత సెన్సిటివ్గా మార్చారు, అంత కాంట్రవర్షియల్గా మార్చారు కాబట్టి. నార్మల్ కేసులో అయితే ఇమీడియట్గా చెప్పేస్తారు. ఇప్పుడు ఒక మతాల మధ్య చిచ్చుబెట్టే అంశంగా మార్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఆధారాలు సమీకరించుకోవాలి. దానికి ఈరోజు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారన్నా లేదంటే చనిపోయే పరిస్థితికి వచ్చిందన్నా దానికి కారణం రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, లేదంటే కరుణాకర్ సుగ్గుణ గారు, వీళ్ళే అని చెప్పి, అమర్ ప్రసాద్ వీళ్ళే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేస్తే మతాల మధ్యన రెచ్చగొట్టేటట్టు రకంగా మాట్లాడతారు. వీళ్ళే ఆ రకమైన కార్యకలాపాలకు ఏమైనా పాల్పడి ఉంటారేమని అంటారు వాళ్ళు. మేము ఏదైతే ఒక ఇంటలెక్చువల్ వేలో వర్క్ చేస్తున్నామో ఇది గనక లేకపోతే ఇబ్బంది, చాలా హింస జరిగేది అంటున్నా. హిందువుల్లో వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు దైవదోషం చేస్తుంటే మీరు పనిచేసే ఇంటలెక్చువల్ వేనా? మీకేమనిపిస్తుంది? అలా ఇంటలెక్చువల్ వేనా? మేము బుక్స్ రాస్తున్నాం, ఓకే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం. అంటే స్క్రిప్చర్స్లో ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ సందర్భం ఏంటి, దానికి కౌంటర్ ఏంటి, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ అవతల గ్రంథాలని ఆ రకంగా దూషించడం ఎంత, బొకడా బైబిల్ అని, లంజల బైబిల్ అని, లేదంటే మరియమ్మ వ్యభిచారం చేసి కన్నదని, అంటే ఆ రకంగా పదజాలాలు వాడడం ఎంతవరకు? మేము దూషించడం అనేది ఎప్పుడు చేయలే. ఒకవేళ 1-2 సందర్భాలు ఎప్పుడన్నా కొంచెం క్రాస్ అయినా కూడా దానికి కారణం వాళ్ళు పరిధి దాటి దుర్మార్గంగా మాట్లాడడం. ఓకే, ఇప్పుడు మనకి హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది, మానవ సహజంగా. ఎప్పుడు వాళ్ళు దారుణంగా దేవుడిని తిడుతుంటే, ఇప్పుడు నా ఆరాధ్య దైవం ఇష్టదైవం శివుడు అండి. ఒకటి శివుడు నానా మాటలు అన్నాడు, నేను మడిగట్టు కూర్చుని జాగ్రత్తగా మాట్లాడండి, ఎట్లా కుదరదు. ఆ సందర్భంలో మనం కొంచెం లిమిట్స్ దాటు ఏం చేస్తారు మరి? అంటే మన మాటలో కూడా కొంచెం క్రాస్ అవుతాయి అంటున్నా 1-2 సందర్భాల్లో. ఇప్పుడు నేను కొన్ని 100 వీడియోలు చేశాను. 100 వీడియోలు అదే పనిగా తిడుతూ ఉంటే ఎంతమంది ఎన్నిసార్లు చూస్తారు నా వీడియోస్? కంటెంట్ మాట్లాడకుండా ఎప్పుడు తిడతానే ఉన్నాను అనుకోండి, జనాలకు ఏం అవసరం? మనం ఏదో కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చరిత్ర ఏం జరిగిందో చెప్తున్నాం, లాజికల్గా మాట్లాడుతున్నాం కాబట్టి జనాలకు నచ్చుతుందో చూస్తున్నారు. లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం అనేది నడిపించడం సాధ్యమా? మీరు చెప్పండి. ఓన్లీ 2 రోజులు చూస్తారు, అది జీర్ణం కావట్లే వీళ్ళకి. ఓకే, వీళ్ళు క్రైస్తవ సమాజానికి మీ నలుగురే టార్గెట్ ఎందుకు అయ్యారంటే? క్రైస్తవులకి కాదు, పాస్టర్లకి, మాఫియాకి. క్రైస్తవులు వేరు, పాస్టర్లు వేరు. అంతేగా. ఇప్పుడు సాధారణ క్రైస్తవుడు అంటే అతను దోపిడీకి గురి కాబడేవాడు. ఓకే, పాస్టర్ అంటే దోపిడీదారుడు. దోపిడీదారుడు వేరు, బాధితుడు వేరు. మనం బాధితుల్ని సేవ్ చేయాలనేది మన ఎజెండా. మతం మీరు మాట్లాడితే మాటికి మత మార్పిడి అంటున్నారు. భారతదేశంలో 80% మంది మన హిందువులే ఉన్నారు కదా. కేవలం 10-20% ఉన్న హిందూ క్రిస్టియన్లను వాళ్ళు ఎట్లా మత మార్పిడి చేస్తున్నారు? వాళ్ళ ప్రొపగండా ఏంది? 80% హిందువులు ఉంటే 10-20% క్రిస్టియన్స్ ఉన్నారా? మరి ఇంకా ముస్లిమ్స్ ఎంత శాతం ఉన్నారు? లేదు, 10% వీళ్ళు 10% వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు ఎట్లా మనల్ని మత మార్పిడి చేస్తారు? ఒరిజినల్గా 65-70% ఉంటారు మధ్యలో హిందువులు. 30-35% వరకు 2 మతాలు కలిపి ఉన్నారు. ఎలా వచ్చారు ఈ 30-35%? ఓకే, భారతదేశంలో ఏమైనా మొక్కలు మొలిచినాయా? ఆ మొక్కల్లో నుంచి వచ్చారా? 30% అనుకోండి సుమారుగా. 100లో 30 కోట్లు, భారతదేశ జనాభా 150 కోట్లు, అందులో ఒక 15 కోట్లు, 45 కోట్ల మందిని మత మార్పిడి చేశారు. ఓకే, 150 కోట్ల మందిలో 45 కోట్ల మందిని మత మార్పిడి చేశారు.